నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు 3వ రోజు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఇవాళ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. నిన్న ఒక్కరోజే అమ్మవారిని 1,00,000 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక ప్రసాద విక్రయాలు, టికెట్ల అమ్మకాలతో 2వ రోజు సాయంత్రం 5 గంటలకే ఆలయానికి 25.48 లక్షల ఆదాయం సమకూరినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. 300 రూపాయల టికెట్లపై 8.99 లక్షలు, 100 రూపాయల టికెట్లపై 3.16 లక్షలు, లడ్డూ ప్రసాద విక్రయాలపై 11.53 లక్షల ఆదాయం వచ్చినట్లుగా ఈవో వికే సీనానాయక్ పేర్కొన్నారు. ऐं ह्रीं त्रीं ह्रौं चित्ताकृषञ्जय नमः। ऐं ह्रीं त्रीं ह्रौं धैर्याकृषञ्जय नमः। ऐं ह्रीं त्रीं ह्रौं भृत्याकृषञ्जय नमः। ऐं ह्रीं त्रीं ह्रौं नामाकृषञ्जय नमः। ऐं ह्रीं त्रीं ह्रौं बीजाकृषञ्जय नमः। ऐं ह्रीं त्रीं ह्रौं नात्ताकृषञ्जय नमः। ऐं ह्रीं त्रीं ह्रौं नम्रताकृषञ्जय नमः। ऐं ह्रीं त्रीं ह्रौं शरीराकृषञ्जय नमः। ऐं ह्रीं त्रीं ह्रौं सर्वाशापरिपूरचक्रस्वामिन्यै नमः। ऐं ह्रीं त्रीं ह्रौं गुप्तयोगिन्यै नमः। ऐं ह्रीं त्रीं ह्रौं नरङ्गकुसुमाजय नमः। ऐं ह्रीं त्रीं सर्वं जयते देवदेव्याः అనంతానంత భోగభస్తు. అందరూ కూడా నమస్కారం చేసుకుని వరుస ప్రకారంగా రండి. అమ్మవారి కుంకుమ ధరించండి. నమస్కారం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి ఆలయ ఈవో సీనా నాయక్ ప్రత్యేక దర్శనం చేయించి తదుపరి వేద ఆశీర్వచనముతో అమ్మవారి చిత్రపటం ప్రసాదములు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ లో మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. వైకాపా హయాంలో రాష్ట్రంలో జూనియర్ కళాశాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానమిచ్చారు. భానుప్రకాష్ గారి కాన్స్టిట్యున్సీ లో కానివ్వండి, మా కాన్స్టిట్యున్సీ లో కానివ్వండి, మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు చాలా మంది ఇబ్బంది పడే విషయం వాస్తవాధ్యక్ష. అందుకే పాదయాత్రలో నేను వాళ్ళని కలిసినప్పుడు ఆనాడు మన హామీ ఇచ్చి 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఎవరైతే వాళ్ళ ఇంట్లో మగ్గాలున్నాయో వాళ్ళకి ఉచితంగా ఇస్తామని చెప్పాము. ఆ హామీ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, మనము గతంలో కూడా దీని గురించి చాలా చర్చలు జరిగినాయి. కొంత రిజర్వేషన్ ఇవ్వాలి, కొంత శాతం చేనేత సోదరులు తయారు చేస్తున్న వస్త్రాలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అందజేస్తే బాగుంటుందని కూడా గతంలో కోరుతాం అధ్యక్ష. ఇదేంటంటే ఒక స్ట్రక్చరల్ చేంజ్ రావాలి. ఇది సింపుల్గా ఒక జియో ఇష్యూ చేసి నేను చేస్తామని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని సందర్భాల్లో సొసైటీలో ఆ సప్లై చేయలేకపోయారు అధ్యక్ష. కొన్నేమో ఒట్టి షర్టింగ్ చేయగలుగుతూ ఉంటారు, కొంతమంది వేరే చేయగలుగుతూ ఉంటారు. అదేవిధంగా డైమెన్షన్స్ ప్రాబ్లం కూడా వచ్చింది, అంటే విత్ ఆఫ్ ద క్లాత్ కూడా ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష. రెండో అంశం కూడా అధ్యక్ష, మేమందరం మంత్రులందరూ కూడా అనుకుంటూ ఉంటాం, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు పెద్ద చెక్ పోస్ట్గా తయారైపోయారు. ఎందుకంటే ఆయనకున్న ఇబ్బందులు ఆయనకున్నాయి, ఆర్థికంగా ఇంకా రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వం ఏ ప్రైస్తో అయితే కొనుగోలు చేయాలనుకుంటుందో ఒక కంపిటేటివ్ బిడ్డింగ్లో వెళ్ళినప్పుడు దాంట్లో మనల్ని ఎట్లా పోటీ పడాలి, ఎలా మెరుగైన వస్త్రాలు అందించాలి దానిపైన మనందరం కూర్చుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం
ఇక్కడున్న 3 నియోజకవర్గాలకు సంబంధించి కాదు, సుమారుగా 50 నియోజకవర్గాల్లో చేనేత సోదరులు పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేస్తారు. నేను చూసా, ప్రొద్దుటూరులో ఉన్నారు, ధర్మవరంలో చూశాను. సో యూనిఫామ్ విషయంలో ఎట్లా ప్రైస్ కంపెటిటివ్నెస్, రెండో పక్కన వచ్చేసి సరైన డైమెన్షన్స్, సో దట్ క్లాత్ కటింగ్ అప్పుడు షటిల్ చేసేటప్పుడు వేస్టేజ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉందో అది మనందరూ ఒకసారి కూర్చుని మాట్లాడి సొసైటీలతో కూడా మాట్లాడి చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను. అంటే ఇది పేదలకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తమ ప్రభుత్వం 10 వైద్య కళాశాలల నిర్మాణం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో చేపట్టడం వల్ల జగన్ ప్రభుత్వం ఇస్తామన్న దానికంటే పేద విద్యార్థులకు అదనంగా 110 సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వైకాపా ప్రభుత్వం అనుసరించిన పద్ధతిలో వైద్య కళాశాలలు పూర్తవడానికి కనీసం 15 ఏళ్లు పడుతుందని, తమ ప్రభుత్వం పీపీపీ విధానంలో 2 ఏళ్లలోనే వాటిని అందుబాటులోకి తెస్తుందని స్పష్టం చేశారు. వైద్య కళాశాలలని ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేయడం కాదని, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అనుసరించే విధానమని వివరించారు. 33 సంవత్సరాల తర్వాత ఆ వైద్య కళాశాలలన్నీ మళ్లీ పూర్తిగా ప్రభుత్వం చేతికే వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రెజెంటేషన్ ద్వారా పలు అంశాల ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ ఇది ఓవర్ వ్యూ మెడికల్ కాలేజ్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 95-96లో 6 కాలేజీలు ఉన్నాయి. 2004కు వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 8 కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాం. అక్కడ తెలంగాణలో తీసుకొచ్చాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలని 23 జిల్లాలకు 23 మెడికల్ కాలేజీలు పెట్టింది మొదటిసారి ఇండియాలో, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దట్ వీ హ్యాడ్ డన్. దానివల్ల 15 కాలేజీలు అయినాయి. 2008-9కి అవి 18 కాలేజీలు, 3 కాలేజీలు పెరిగాయి. 14-15 తర్వాత వచ్చిన గవర్నమెంట్లు దాన్ని ఇంకొక 6 కాలేజీలు పెంచారు. మళ్ళీ నేను 19-20కంతా 5 కాలేజీలు పెంచాం. 24-25కి అవి 36 కాలేజీలు అయినాయి. ఇప్పుడు మొత్తం కలిసి 38 కాలేజీలు వచ్చే పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ 18, ప్రైవేట్ 18, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ 1, గీతం 1. ఈ 36 కాకుండా 2 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ 1, గీతం 1 డీమ్డ్ యూనివర్సిటీ, మొత్తం కలిసి రాష్ట్రంలో 38 ఉన్నాయి. ఇది చరిత్ర అయితే ఏదో మేము తెచ్చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఫేక్ న్యూస్ పెట్టి ఫేక్ ప్రచారం చేసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తే వాస్తవాలుగా ఉంటాయి. అధ్యక్ష, రాజధాని నిర్మాణ పనుల్లో ప్రస్తుతం 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శాసనసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అమరావతిలో సిఆర్డీఏ నుంచి 21 పనులు, ఏడీసీ నుంచి 64 పనులు జరుగుతున్నట్లు తెలిపారు. వైకాపా ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేసి 3 ముక్కలాట ఆడిందని, దీంతో అమరావతిలో అడవిలా పెరిగిన చెట్లను తొలగించేందుకు 30 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నారు. బట్టి ఓవర్ ఏ పీరియడ్ స్టాఫ్ కూడా కావాల్సి వచ్చారు. అయితే ఇప్పుడున్న ఏదైతే వార్డు సెక్రటరీస్ని, యాక్చువల్గా వార్డు ప్లానింగ్ సెక్రటరీస్ని టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ గాను, వార్డు అమ్యూనిటీ సెక్రటరీస్ని ఏఈలు గాను, వార్డు వెల్ఫేర్ సెక్రటరీస్ని కమ్యూనిటీ ఆర్గనైజర్స్ గాను, శానిటేషన్ సెక్రటరీస్ని శానిటరీ ఇన్స్పెక్టర్, పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్స్గా వాడుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ని ట్యాక్స్ కలెక్షన్స్కి, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్గా ఉపయోగిస్తున్నాం. అయితే దీనికి సంబంధించి మధ్య వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వటం కోసంగా ఫైల్ కూడా క్యాబినెట్కి తెచ్చాం అధ్యక్ష. అయితే మిగతా డిపార్ట్మెంట్లో ఈ వార్డు సెక్రటరీస్ కూడా ఉంది అని యాక్చువల్గా కొంతమంది మంత్రులు ఆ ఇష్యూ ఎత్తడం వల్ల ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేస్తాం, సబ్ కమిటీ మంత్రులతో అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒకేసారి తీసుకురమ్మన్నారు. అది త్వరలో చేస్తామని తెలియజేస్తాం. అది చేయటం వల్ల యాక్చువల్గా ఈ ఏఈలు అదేవిధంగా బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ ఆ పోస్టులు ఫిల్ అవుతాయి అధ్యక్ష. తర్వాత విశాఖపట్నంలో ఈరోజు తీసుకుంటే అధ్యక్ష డ్రైన్స్ తీసుకుంటే టోటల్ రిక్వైర్మెంటు 4,863 కిలోమీటర్లు కావాలి అధ్యక్ష. దానికి కానీ ఉండేది 3,583 కిలోమీటర్లు అధ్యక్ష. ఆన్ గోయింగ్ వర్క్స్ చిన్నవి పెద్దవి కలిసి 193 కిలోమీటర్లు అధ్యక్ష. బ్యాలెన్స్ 1086
కిలోమీటర్లు ఉంది బ్యాలెన్స్ చేయాల్సింది. అదే అనకాపల్లిలో తీసుకుంటే 10.21 కిలోమీటర్లు యాక్చువల్గా బ్యాలెన్స్ వర్క్ చేయాల్సింది అధ్యక్ష. అదేవిధంగా అర్బన్ ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ కింద 200 కోట్లతో ఒక ప్రపోజల్ కేంద్రానికి పంపించింది అధ్యక్ష. అది వస్తే వెంటనే దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. కూటమి పాలన ఎలా ఉందో ప్రజలకు తెలుసునని, వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశంలో కార్యకర్తల కోసం ఆయన డిజిటల్ బుక్ యాప్ ను లాంచ్ చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల కోసం ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ గురించి సమావేశం అనంతరం బయటకు వచ్చిన నేతలు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారి పేర్లను డిజిటల్ బుక్ లో నమోదు చేసే వీలుందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై ఖచ్చితంగా విచారణ ఉంటుందని, అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే చర్యలు ఉంటాయని జగన్ చెప్పారని వివరించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు ఆలయ సిబ్బందికి 1 టౌన్ సీఐ గురుప్రకాష్ తో వాదోపవాదనలు జరిగాయి. పోలీస్ ప్రోటోకాల్ చూస్తున్న కానిస్టేబుల్ గురువులు ఆపి టెంపుల్ పాస్ ఒరిజినల్లా కాదా అని చెక్ చేసినందుకు పోలీసులకు ఆలయ సిబ్బందికి వాదనలు జరిగాయి. మా పాసులు మీరు ఎలా చెక్ చేస్తారని టెంపుల్ సిబ్బందితో సీఐ గురుప్రకాష్ గొడవ చేశారు. నేను ప్రొటెక్ట్ చేయబోతే ఉద్యోగం చేస్తాను సార్. నా మాట లేదండి. ఈ ఫోటో మీద అని అడిగాను. ప్లీజ్ సత్యనారాయణపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ది కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ 30వ బ్రాంచ్ ని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, కృష్ణా జిల్లా డీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాంతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం క్యాష్ కౌంటర్, లాకర్లను ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించి మరిన్ని బ్రాంచీలు ప్రారంభించాలని ఆకాంక్షించారు. ఖాతాదారులకు సంతృప్తికరమైన సేవలు అందించడంలో కనకదుర్గ కోఆపరేటివ్ బ్యాంక్ ఎప్పుడూ ముందుందన్నారు. జనసేన పార్టీ నాయకులు చిరంజీవి యువత సోడిశెట్టి కృష్ణ ప్రసాద్ విజయవాడ మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, ఆలయ నూతన బోర్డు సభ్యులు, జనసేన పార్టీ విజయవాడ నగర కమిటీ డివిజన్ అధ్యక్షులు, వీర మహిళలు, జన సైనికులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు శ్యామప్రసాద్ గారికి, అలానే నా కోసం జనసేన పార్టీ కోసం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి కోసం, అలానే ఎన్డీఏ కూటమి పార్టీల కోసం వేదిక మీదకి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానం చైర్మన్ గా నాకు అవకాశం కల్పించిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు
శ్రీ బోండా ఉమామహేశ్వర గారికి, అలానే మా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామనేని ఉదయభాను గారికి, అలానే మా సోదరులు అమ్మిశెట్టి వాసు గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలతో పాటు మా వంశీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎంతగానో మనం ప్రేమించి తప్పకుండా ఆ రోజు మొదటి రోజునే రాష్ట్రం అంతా కూడా మరి బ్రహ్మాండమైన రికార్డు బద్దలు ఇలాగా మనం కూడా ప్రోత్సహించాలి. ఇవాళ తప్పకుండా మన వెంకటేశ్వర గారు, అలానే మరొక అభిమానుడు మట్టిపల్లి లాయర్ గారు, అడ్వకేట్ మంచి చిరంజీవి గారు అయిందని దేవస్థానం చైర్మన్గా నాతో పాటు 10 మంది పాలకమండలి సభ్యులుగా నియమించినటువంటి ముందుగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలానే రాబోయే రోజుల్లో దేవస్థానం యొక్క ఆచారాలు సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తా స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి గౌరవించుకుంటా వారి యొక్క మనోభావాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అలానే స్వామివారి ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే విధంగా, అలానే గుడి అభివృద్ధి కోసం మా పాలక మండలి మొత్తం కూడా 2 సంవత్సరాల్లో కూడా తీవ్రంగా కృషి చేసి మా యొక్క పాలక మండలిగా మా బాధ్యత నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయవాడ ఉత్సవ్కు ముఖ్య అతిథిగా హాజరై భవానీపురం పున్నమి ఘాట్ కు చేరుకున్న గవర్నర్ జనాబ్ ఎస్ అబ్దుల్ నజీర్ కు ఎంపీ కేశినేని శివనాథ్ ఘన స్వాగతం పలికారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సరిగమ విజేత వాగ్దేవి గానామృతం, విజయవాడకు చెందిన తన్మయి బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రసాయన పరిశ్రమల వ్యర్థాలతో తమ జీవనోపాధిపై ప్రభావం పడుతున్నట్లు ఉప్పాడ మత్స్యకారులు చేపట్టిన ఆందోళన, వారి సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల మూలంగా మత్స్యకారు కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలనని, ప్రస్తుతం శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నారని పవన్ పేర్కొన్నారు. నిర్మాణ దృష్టిలో ఉన్నాయి సార్ ఇప్పటివరకు అని మీకు తెలియాలని, తర్వాత ఆ ఒక బోటు మమ్మల్ని ఎలా మింగేదో మీకు తెలియాలని చెప్తున్నాం సార్. సముద్రంలో ఇప్పుడు వచ్చి ఎప్పుడు కెమికల్ వదలలేదండి. గత 8 నెలల కింద నుంచే వదిలేరండి. ఇంతకాలం నుంచి ఫిషింగ్ ఉందని 8 నెలల నుంచి ఫిషింగ్ లేదు సార్. ట్రైల్ పోర్ట్ వేసారు అన్నారు సార్. ట్రైల్ వేసినప్పుడే మాకు ఇంత ఇంతవరకు అయిపోతే సముద్రం గర్భం పాడైపోతే ఫుల్ ప్రజలుగా కంపెనీలు రన్ చేస్తే మత్స్యకారుడు అన్నవాడు మిగిలినాడు సార్. మా జీవనోపాధి లేదు సార్. సముద్రం మొత్తం పోతుంది సార్. ఇంకా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రం మీద వెళ్ళే పరిస్థితి లేదు సార్. దీన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే గారికి వివరించారు. నాయకత్వం అంటే ఒక నాయకుడు అంటూ ఒక విధానం ఉండేది. అప్పుడెప్పుడు పొల్యూషన్ కంపెనీ అరవింద తీసుకొచ్చేటప్పుడు చాలా అది అరవింద తీసుకొచ్చేటప్పుడు ఈ నినాదాలు స్టార్ట్ అయ్యాయి సార్. అప్పుడున్న ప్రభుత్వం అనుసరించింది సార్. అనుసరించిన తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే చేయగలన్న ఉద్దేశంతో ఇక్కడ మత్స్యకారులందరూ కూడా ఆశిస్తున్నారు సార్. అయితే ఇక్కడ ఏంటంటే ఆయనకు వైరల్ ఫీవర్ ఉంది సార్ చెప్తున్నారు, ఒకసారి అర్థం చేసుకోండి మీరు కూడా. ఆయన ఇందాక మన కుర్రలు కూడా ఒకరు అన్నారు, ఏదైనా పోరాడితే సాధించలేని ఏది ఉండదని. అలాగే అలాంటి వారిని కూడా మనం మనం అనుకున్నది పట్టుకోకూడదు. ఆయన చెప్పిన దాన్ని కూడా అధికారులు వచ్చి ఫేవర్ ఉన్నప్పుడు కూడా ఇంకా మనం ఆ వాదన తీసుకురావడం అనేది తప్పు. ఆయన ఏం చెప్తున్నారు, ఇప్పుడు కమిటీ అంటున్నారు, ఏంటి దాని మీద సార్? ఒక పాయింట్ నాకు అర్థమైంది, ఇందాక నాకు తెలియదు, ఇప్పుడు కొత్తగా నాకు అర్థమైంది రాజు గారు. ఏవైతే గ్రూపులు ఉన్నాయో కళాశీలని, బోట్ ఓనర్లని, మత్స్యకారులని, ఇలా ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపుల నుంచి కమిటీకి మీ వైపు నుంచే మీరు సెలెక్ట్ చేసుకోండి ఎవరిని ఉండాలి అనేది.
వాళ్ళందరినీ కమిటీలో పెట్టించుకునే బాధ్యత నాది. నేను మిమ్మల్ని ఆ పేరు తీసుకోకుండా కమిటీ నిర్ధారణ చేయము. అండ్ అసెంబ్లీ అయిన వెంటనే ఇందాక రాజానంటే త్వరగా దాన్ని ఇంకాపరేట్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. అది నా వైపు నుంచి నేను మీకు ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ హామీ ఇస్తుంది. అన్ని కమిటీల నుంచి అన్ని గ్రూపుల నుంచి ప్రాతినిధ్యం ఉంటుంది. మీ గ్రూపుకు సంబంధించిన అవస్థలు ఏంటి, పరిస్థితులు ఏంటో చెప్పడానికి అవకాశం ఇచ్చేటట్లు మీ వైపు నుంచే మీ లీడర్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు చెప్పండి. జగ్గయ్యపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు విజయవాడ వైపు బయలుదేరిన కొద్దిసేపటికే కీసర టోల్గేట్ దాటిన తరువాత వెనుక టైరు పగిలి బస్సు నిలిచిపోయింది. ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండగా అదే సమయంలో జగ్గయ్యపేట నుంచి అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరి వెళుతున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ విషయం తెలుసుకుని వెంటనే కారు ఆపి ప్రయాణికుల వద్దకు వెళ్లి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. డ్రైవర్ కండక్టర్లను సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో మేనేజర్ కి ఫోన్ చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే ప్రత్యామ్నాయ బస్సు పంపించి గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చాలని ఆదేశించారు. అమరావతిలో రీజనల్ ఆఫీస్ ప్రారంభించాలని, అలాగే రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ బ్యాంకుల చైర్మన్లు, ఎండీలను కోరారు. లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశంలో భాగంగా విజయవాడ వచ్చిన పలు బ్యాంకుల చైర్మన్లు, ఎండీలకు క్యాంపు కార్యాలయంలో సీఎం హైటీ విందు ఇచ్చారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి వారికి వివరించారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తున్నందున విస్తృత అవకాశాలు అందిపుచ్చుకోవాలని అన్నారు. ఇప్పటికే వివిధ బ్యాంకులకు రాజధానిలో స్థలాలు కేటాయించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. 15 నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, కేంద్ర సహకారంతో చేపట్టిన ప్రాజెక్టుల గురించి వారికి తెలిపిన ముఖ్యమంత్రి పోర్టులు, ఎయిర్పోర్టులు, హార్బర్లు, జాతీయ రహదారులు, క్వాంటమ్ వ్యాలీ తదితర పనుల పురోగతిని వివరించారు. ఓజీ సినిమా విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు, థియేటర్ల యాజమాన్యాలు సహకరించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సీఐ నరేష్ కుమార్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, సైలెన్సర్లు తీసివేసి మోటార్ సైకిళ్లను మితిమీరిన వేగంతో నడపడం చేస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభిమానులు ఆహ్లాదకరమైన వాతావరణంలో సినిమా విడుదల సంబరాలు జరుపుకోవాలని, ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. ఓజీ సినిమా బెనిఫిట్ షోతో స్టార్ట్ అవుతుంది. దీని సందర్భంగా కొంతమంది కరవల్లో సైలెన్సర్ లేకుండా హడావిడి చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ముందుగానే హెచ్చరిస్తున్నాము. ఎవరైనా సరే సైలెన్సర్ లేకుండా రోడ్డు మీదకి వచ్చినా సరే, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చేసిన, నెంబర్ ప్లేట్లో లేని బళ్ళు వేసుకుని రోడ్డు మీదకి వచ్చినా బళ్ళని సీజ్ చేస్తాము. అదేవిధంగా థియేటర్ల ముందు కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ చేయకూడదు. ఎందుకంటే బస్సులు అవి మూవ్ అవుతుంటాయి, కామన్ పబ్లిక్ మూవ్ అవుతుంటారు. కాబట్టి థియేటర్ ముందు హడావిడి చేసి కామన్ పబ్లిక్ మూవ్మెంట్కి కానీ, ఆర్టీసీ బస్సులు కానీ దేనికైనా మీరు అబ్స్ట్రక్షన్ కలిగిస్తే వాళ్ళ మీద కూడా కేసులు కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఫైర్ క్రాకర్స్కి కానీ, డీజే బాక్సులు కానీ ఎక్కడ అనుమతి లేదు. కాబట్టి అవి కూడా ఎవరో పెట్టద్దు. వాళ్ళు పెడితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఫ్లెక్స్లు కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలతో అక్కడ కూడా ఫ్లెక్స్లు పెట్టకూడదు. అవి మా దృష్టికి వస్తే వెంటనే తీపించేస్తాము. ఎవరైతే పెడతారో వాళ్ళ మీద కేసులు కూడా కట్టడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ మీడియా పోస్టింగ్, ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఎవరైనా సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టినా సరే వాళ్ళని కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము. అవి కూడా జరగకుండా అందరూ చూసుకోవాలి. ఏదైనా శుద్ధిమించితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మనకు ఉన్నాయి కూడా చాలా నేరో రోడ్స్, ఈ కార్లతో కూడా ఏమైనా హడావిడి చేస్తే ఆ కార్లు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ మా అందరికి సహకరించి ఈ మూవీ రిలీజ్ని సక్రమంగా జరుపుకుంటారని కోరుకుంటున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా ఏ ఒక్క కార్మికుడిని కూడా సంతృప్తి పరచలేదని టీబీ జీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. లాభాల వాటా పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను నయవంచనకు గురి చేసిందంటూ జీడీకే2 ఇంక్లైన్ గనిపై కార్మికులతో కలిసి టీబీ జీకేఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజిరెడ్డి మాట్లాడుతూ ఈసారి లాభాలు బాగా వచ్చాయని, సింగరేణి కార్మికులు లాభాల వాటా 5,30,000 వస్తుందని ఆశపడితే కాంగ్రెస్ ప్రభుత్వం 1,95,000కే పరిమితం చేసిందన్నారు. లాభాల వాటా కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఆ రోజు వారసత్వ ఉద్యోగాలను కుదవబెట్టు కదా చంద్రబాబు నాయుడు మోకాల దగ్గర తాకట్టు పెట్టిన మన యొక్క వారసత్వ ఉద్యోగాల ఫలితం ఒకటి అయితే, రెండోది పివి నరసింహారావు గారు తెచ్చినటువంటి ప్రైవేటైజేషన్లో భాగంగానే ఈరోజు మనకు ప్రైవేటీకరణకు సింగరేణిలో ఒప్పుకొని వీఆర్ఎస్ను యాక్సెప్ట్ చేసి ఈరోజు ఓబీలు కానీ ఇంత మనతో పాటు అండర్ గ్రౌండ్లో కూడా పనిచేయడానికి కార్మికులు రావడానికి కారణమైనటువంటి ప్రైవేటీకరణను ఒప్పుకొని విజన్ 2020 ప్రకారం సంస్థలో 25,000 మంది కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పినటువంటి దాని ఫలితంగానే ఈరోజు జరుగుతున్నటువంటిది. ఒకవేళ తెలంగాణ రాకపోతే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోతే, మనం సకల జనుల సమ్మెకు మద్దతు ఇవ్వకపోతే ఈరోజు ఉండేటువంటి పరిస్థితి 20,000 మంది కార్మికులు మాత్రమే ఉండేవాళ్ళు. అందుకే కేసీఆర్ గారు ఇచ్చిన కారుణ్య నియామకాల ఫలితమే ఈరోజు 40,000 మంది కార్మికులు, అంటే 15,000 మంది కారుణ్య ఉద్యోగాల ద్వారా రావడం వల్లనే ఈరోజు 40,000 మందితోటి సంస్థ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, కార్మికులందరూ కూడా దీనిపైన చర్చించి వాస్తవాలు ఏదో తెలుసుకొని రాబోయే రోజుల్లో మరి ఇలాంటి ప్రమాదాన్ని, ఇలాంటి ఎత్తుగడల్ని ఏ విధంగా తిప్పికొట్టాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు రావాలని కోరుతా ఉన్నది. టీబీటీకే సెపరేట్ చేసి అప్పుడు దాన్ని 16 నుంచి 17, 18 తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు ఇచ్చిన హామీలలో భాగంగా అందరికి కూడా ఖచ్చితంగా హక్కున చేర్చుకుంటామనేటువంటి ఉద్దేశంతో లాభాల వాటను 18 నుంచి 19, 20, 21 అట్లా పెంచుకుంటూ 10 సంవత్సరాల కాలంలోనే 14% లాభాల వాటను పెంచింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.